ఫస్ట్ని తాటతో దమ్ముపడతారు. ఉమ్, వారం రోజులు మురిగే తర్వాత ఉమ్, పారపని చేసి ఉమ్, అప్పుడు ఆకు తీసి నారు ఉమ్, నారు తీసి ఉడుకుతారు. ఆ, ఉడికిన తర్వాత అప్పుడు ఎరువులు ఏటేస్తారు తెలుసా? ఆ, వేప పిండి ఆ, గమ్మున వేస్తాం. ఆ, వేప పిండి వేసిన తర్వాత ఆ, అప్పుడు సేంద్రియ ఎరువు అంటే వేపాకు ఆ. ఆవు పంచకము అంటే ఆవు పోసిన పాసం, ఆవు పోసిన పాసా? ఆ, మళ్ళీ బెల్లము ఆ, ఇవన్నీ పులపోసి ఆ, పేరు చేస్తాం. ఆ. మరి వర్షాకాలంలో ఎందుకు వేస్తారు? వర్షకాలమా? ఆ, వర్షకాలం వేసేది ఈ నోట్లో తిండికి, ఆ, మన భోజనం. ఆ, వేసవి వేస్తాయే ఆ. అవి మంచి దిగుబడి వస్తాయి. వేసవి కాలంలో? వేసవికాలం వేసవికాలం మే నెల అవి పండుతాయా. ఇవి మామూలుగా సాంబ మోసరే ఉడుతాము తినేవాళ్ళు. మళ్ళీ అరజాలు ఉడుతారు. ఆ ఎర్రదాన్ని ముడిసిన అందరూ అమ్ముతారు అంతే. మరి పెద్దగా అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇదే 130 రోజులు. 130 రోజులు వచ్చేసరికి ఉడిసిన నుంచి 130 రోజులు. అంతవరకు దేనికి ఏం మంది అయ్యరా? అంతవరకు ఇదే వేపాకు, ఆవు పంచకము, బెల్లము ఇవన్నీ నానబెట్టి రమ్ములు నానబోసి ఫెయిర్ చేస్తుంటాం. రోజునా? రోజు కాదు, 15 రోజులకి నెల రోజులకి. 15 రోజులకి నెల రోజులకి ఒకసారి ఫెయిర్ చేస్తాం. మామూలుగా ఫెయిర్తోనే ఫెయిర్ చేసుకుంటాం. ఓకేనా తాతయ్య?